హాయ్ ఫ్రెండ్స్, హరే కృష్ణ. నేను ఐఎఫ్సి ప్రోడక్ట్స్ గురించి డెమోన్స్ట్రేషన్ చేస్తాను. యాక్చువల్ మనం ఏంటంటే మనం ఇంట్లో కల్తీ వస్తువులు వాడుతున్నాము. సో ఐఎఫ్సి ప్రోడక్ట్స్ వర్సెస్ ఈ కల్తీ వస్తువుల గురించి మీకు ఈరోజు డెమోన్స్ట్రేషన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఫ్లోర్ గోల్డ్. ఇదని మన ఇది ఒక కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అండి. ఒక చిన్న మోతాదుతోని ఇప్పుడు 10 లీటర్స్ వాటర్లో పోసి యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్లోర్ గోల్డ్. ఇది ఎట్లా అంటే ఎనీ ఫ్లోర్స్కి కూడా ఇది క్లీన్ చేయొచ్చు అండి. ఆల్సో శానిటరీ టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే కాక్రోచెస్, మస్కిటోస్, ఫ్లైస్ ఇవన్నీ పోతాయి. ఇంకా ఇది చాలా గుడ్ ఫ్రేగ్రెన్స్. ఇది సరౌండింగ్స్ చాలా గుడ్ ఫ్రేగ్రెన్స్ పెట్టదండి. దీంట్లో యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి డిష్ గోల్డ్ అండి. ఇదేమో మనకి ఈ బాసనలు వీటికి వాడేది. ఇది కూడా సేమ్ యాజ్ కాన్సన్ట్రేట్ లిక్విడ్ అండి. ఇది కూడా దీంట్లో ఏంటంటే అలోవెరా, నీమ్ ఇంకా లెమన్ ఈ 3 ఇంగ్రీడియంట్స్‌తో ఇది న్యాచురల్‌గా తయారు చేసిన ప్రోడక్ట్ అండి. దీంట్లో మనకి అలోవెరా ఏం చేస్తుందంటే హ్యాండ్స్‌కి ప్రాబ్లమ్ కాకుండా సాఫ్ట్‌గా ఉంచుతుంది. ఇది యాంటీసెప్టిక్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది అలోవెరా. అండ్ డిష్ అండ్ నీమ్ వచ్చేసి సోకినెస్, ప్లేట్‌లో ఉన్న సోకినెస్ దాన్ని తీసేసి ఒక స్పార్క్‌ని ఇస్తుంది. లెమన్ వచ్చేసి హార్డ్ టఫెస్ట్ స్టెయిన్స్ అవి రిమూవ్ చేస్తుంది. ఓవరాల్ ఏంటంటే ఏం స్క్రాచెస్ లేకుండా చాలా మంచిగా ఉంటుంది. అది మన ట్రెడిషనల్ బార్స్. ఈ బార్స్ ఫేమస్. ఈ బార్స్ యూస్ చేసేదంటే ప్లేట్స్‌లో ఒక వైటిష్‌గా కనిపిస్తుందండి. ప్లేట్స్, గ్లాసెస్‌లో ఆ వైటిష్ అనేది మనం ఎప్పుడైతే తిన్నప్పుడు, వాటర్ తాగినప్పుడు అది మన లోపలకి అది క్యాన్సర్‌గా మారుతుంది. సో మన హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలని మనం ఈ ప్రోడక్ట్స్ వాడొచ్చు. డెన్సీ ప్రోడక్ట్స్ వాడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ కొన్ని వాటర్ తీసుకున్నాం. ఈ ఒక్కొక్క ఇప్పుడు ఫ్లోర్ గోల్డ్ దీంట్లో చేసాము కొంచెం. ట్రెడిషనల్ కొన్ని డ్రాప్స్ వేసాం. బ్రాండ్ నెక్స్ట్ డిష్ గోల్డ్. ఇది ఫేమస్ బార్ అండి. నేను ఆల్రెడీ పీసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫాస్ట్ ఫాస్ట్ రెడీ. సో ఇక్కడ నేను మన ఫస్ట్ వేస్తున్నాను చూడండి జస్ట్. ఫస్ట్ వేసినాక మిక్స్ చేస్తాను. యాక్చువల్గా పసుపు వేస్తే మనకి పసుపు అనేది ఉండాలి. టర్మరిక్ చూడండి, ఇది పసుపు కలర్ ఉంది. ఇదేమో ఫేమస్ బ్రాండ్. ఇది సమ్ కలర్ చాలా డిఫరెంట్ కలర్ మారింది. ఈ ఐఎన్సి ప్రోడక్ట్ ఏమో పసుపు కలర్ ఉన్నది. ఈ బార్ ఏమో ఇట్లా రెడ్డిష్ కారం లాగా అయిపోయింది.
సో దీన్ని బట్టి మీరు చూడొచ్చింది ఏంటంటే ఈ రెండు పసుపు కలర్ ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్. ఏవైతే ఇది మనం వాడామో ఈ రెండు బ్రాండ్స్ ఇవి కలర్స్ చాలా డిఫరెంట్గా అసలు చాలా డేంజరస్గా ఉన్నాయండి. ఇవి ఇలాంటివి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన బాడీలోకి వెళ్తే మనకి వచ్చేది క్యాన్సర్. సో గుడ్ ప్రోడక్ట్స్ వాడండి, ఐఎల్స్ ప్రోడక్ట్ వాడండి.